Don't like to work here, you can leave. Don't behave like this. డ్యూటీ లేకుండా కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పని చేస్తారు మీరు అసలు? మీరు అసలు పని చేసే మూడ్లో లేరు అసలు. నీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశాను మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు టెండర్ పిల్లలు దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు. దాని టెండర్ ఏంటి దానికి? ఇక్కడ కావాలా? రైట్ నా పంపించండి, ఇక్కడ వర్కర్లు పిలిపించాం. ఇది అయిపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటైపోయింది. మీకు మంచిగా కూర్చొని పడుకోవడం. పద్ధతి ఆటో దగ్గర రిలీజ్ పడుతుంది సార్. ఆటోకి వెళ్ళావు మళ్ళీ? ఏం పని చేస్తావు? అది అయినది మొన్న కాలిపోలా కలిసి నాగేటికి వచ్చాను మళ్ళీ. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతోటి వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏదో చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. Don't like to work here, you can leave. Don't behave like this. డ్యూటీ లేకుండా కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పని చేస్తారు మీరు అసలు? మీరు అసలు పని చేసే మూడ్లో లేరు అసలు. నీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశాను మీరు?
48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి పట్టించుకోరు అసలు అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అది టెండర్ పిలుస్తాను ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా మాట్లాడాను సార్ ఎవరు చెప్పేది టెండర్ పిల్లలు దాన్ని లిఫ్ట్ చేయడానికి మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు దాని టెండర్ ఏంటి దానికి ఇక్కడ కావాలన్నా రైట్ నా పంపించండి ఇక్కడ వర్కలు పిలిపించాం ఇది అయిపోయింది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటైపోయింది మీకు మంచిగా కూర్చొని పడుకోవడం పద్ధతి ఆటో దగ్గర వెళ్ళిపోతా సార్ ఆటోకి వెళ్ళావు పనికి ఏం పని చేస్తావు అది అయినది మొన్న కాలిపోలే జంక్షన్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు 3 పార్టీల నుంచి పల్లా గారు తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతోటి వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏదో చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.